దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 47వ కీర్తన 6, 7 వచనాలు. దేవునిని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. నిజముగా మన దేవుడు మన పక్షంగా నిలబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని కీర్తించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. మన పక్షంగా ఆయన నిలవబడి బలమైన కార్యములు చేస్తున్నాడంటే అది మన శక్తిని, మన భక్తిని కట్టి కాదు, కేవలము దేవుని కృపను బట్టియే. 7వ చరణం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి. పాటలు పాడమన్నప్పుడు నాకు ఎలాగే వచ్చాను పాడొద్దు, సాధనం చెయ్యాలి. చూడండి, తినగా తినగా వేప తీయగా అవుతుందట, పాడగా పాడగా స్వరము మధురమవుతుందట. అంటే మనం పాడుతూ సాధన చేస్తూ ఉంటే దేవుని యొక్క నామమును రమ్యముగా ఎంతో ఆనందంగా పాటలు పాడి దేవుని మహిమపరచవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతో సుందరుడమ్మ తాను, మన యేసయ్య ఎంతో సుందరుడు. మరి ఆయన్ని వర్ణించాలంటే, ఆయన్ని స్తుతించాలంటే, ఆయన ఆరాధించాలంటే, ఆయన నామాన్ని గణపరచాలంటే రమ్యముగా, ఎలా అండి, మధురముగా, రమ్యముగా చాలా దేవుని నామాన్ని మనము మహిమపరచవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దినమందు మనతో మాట్లాడుచున్నాడు. మన రాజు, చూడండి, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో ఇశ్రాయేలీలు రాజు మన మధ్యలో ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము ఏమీయూ సంభవింపదు. మన రాజు రాజులకు రాజు, మన రాజు ప్రభువులకు ప్రభు. ఎన్నడూ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీకు అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, భయపడవలదు, నీ పక్షంగా నీ నుండి బలమైన కార్యములు చేయబోచున్నాను. ఆమెన్.